హాయ్. వినోదం కావాలంటే సినిమా, ఆనందం పంచాలంటే సినిమా. సిల్వర్ స్క్రీన్ పై కనిపించే రంగురంగుల చిత్రాలు ఎంత మజానిస్తాయో ఆ చిత్రాల తాజా విశేషాలు అంతకంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తాయి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్, రిలీజ్ డేట్స్తో వచ్చేసింది రియల్ న్యూస్. రియల్ లైఫ్లో కాస్త రిలీఫ్ కోసం చూసేద్దామా రియల్ న్యూస్. టాలీవుడ్ టు బాలీవుడ్, సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్, ఇలా గ్లోబ్లో ఉన్న అన్ని భాషల చిత్రాల లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న రియల్ న్యూస్లో ఇవాల్టి హెడ్లైన్స్ పై ఓ లుక్ వేద్దామా? అసలేం జరుగుతోంది బండ్లన్న? తమన్ మామ పాటలే కాదు మాటలు కూడా లీక్ అవుతాయి. ప్రాజెక్ట్ కే పై క్లారిటీ, అశ్విని దత్ గ్యారంటీ. అలనాటి నటి ఏంటో కష్టాల కుంపటి. అన్యాస్ ట్యుటోరియల్, హారర్ మెటీరియల్. స్టన్నింగ్ పూజ. ఎన్టీఆర్ ఇండియా నుండి ఇజ్రాయెల్ దాకా. ముగ్గురు హీరోలు, 10 మంది హీరోయిన్లు. బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు అన్నది చెప్పలేం. ఆయన ప్రేమను తట్టుకోలేం, ద్వేషాన్ని భరించలేం. ప్రేమ ఎక్కువైతే ఆకాశమంత ఎత్తులో పెట్టి మాట్లాడతాడు, లేదంటే తన మాటలతో పాతాళంలోకి తొక్కేసినట్టు మాట్లాడతాడు. అయితే 4 రోజుల క్రితం బండ్ల గణేష్ మాటలు మాత్రం అందరినీ ఆలోచనలో పడేశాయి. టాలీవుడ్ లో నిర్మాతగా, నటుడిగా తన మార్క్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు బండ్ల గణేష్. తనదైన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యాక్టర్ బిజినెస్ మ్యాన్ గా కూడా సత్తా చాటుతున్నారు. అలా తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు బండ్లన్న. పవన్ కళ్యాణ్ పై ఈగ వాలినా కూడా అస్సలు ఒప్పుకొని ఆయన ఎవరు ఊహించిన విధంగా రియాక్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఇంతలో తాజాగా బండ్లన్న షేర్ చేసిన ఓ ఫోటో పలు అనుమానాలకు తావిచ్చింది. జీవితంలో ఎవరినీ నమ్మొద్దు, మనల్ని మనం నమ్ముకుందాం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్ముకుందాం, భార్యను, మనం జన్మనిచ్చిన పిల్లలను ప్రేమిద్దాం, మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇద్దాం. మన తల్లిదండ్రులు మన మీద కోటి ఆశలతో ఉంటారు, మన పిల్లలకు మంచి దారి చూపిద్దాం. వాళ్ళు వీళ్ల మోజులో పడి పిల్లలను, మన అమ్మా నాన్నలను అన్యాయం చేయొద్దంటూ బండ్ల గణేష్ ఇలా ఏదో నిరాశ నిస్పృహలో ఉన్నట్టుగా వేదాంతాన్ని వల్లించాడు. సర్లే ఏదో అయి ఉంటుందని, మళ్లీ మామూలు వాడు అవుతాడని అనుకున్నారు. కానీ ఇంతలోనే మరో షాక్ ఇచ్చాడు. ఉదయం మాట్లాడిన మాటలకు, తాజాగా ట్వీట్ చేసిన ఫోటోకు మ్యాటర్ సింక్ అవుతోంది. తాను ఎవరిని నమ్మొద్దని చెప్పింది ఎవరి గురించా అని అందరూ ఆరా తీసి ఉంటారు. బండ్ల గణేష్ పేరు చెప్పగానే వీరావేశంగా పవన్ కళ్యాణ్ గురించిన ప్రశంసలు కురిపిస్తూ చేసే ప్రసంగాలే గుర్తొస్తాయి. అంతలా బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మధ్య బంధం పెనవేసుకుపోయింది. కానీ అనూహ్యంగా బండ్ల గణేష్ తన ఇంట్లోని హాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోను పీకేసి తన తల్లిదండ్రుల ఫోటోను పెట్టుకున్నాడు. అంటే ఉదయం మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినవేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఏమీ అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. మొత్తానికి బండ్ల గణేష్ మాత్రం ఏదో విషయంలో తీవ్రంగా హట్ అయినట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో ఆయన నుంచి హిట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో చిరంజీవి నటిస్తున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఓ కీలక విషయాన్ని లీక్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, నయనతార అన్నా చెల్లెలుగా నటిస్తున్నట్లు చెప్పేశాడు.
ప్రస్తుతం మార్మోగిపోతోంది. టాప్ హీరోలందరికీ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అది కాకుండా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు జడ్జిగా చేసి తనలోని ఇంకో కోణాన్ని బయటపెట్టాడు. అయితే తమన్ తాజాగా ఫినాలే ఈవెంట్లో మాట్లాడుతూ రహస్యం లాంటి ఓ విషయాన్ని చాలా ఈజీగా చెప్పేశాడు. ఆ విషయం అంతకుముందే అందరికీ తెలిసినా కూడా ఇప్పుడు అధికారికంగా లీక్ చేసినట్టు అయింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు విన్నర్ గా వాగ్దేవి నిలిచింది. ఆమెకు ట్రోఫీతో పాటు 10 లక్షల బహుమానం లభించింది. అంతేకాకుండా గీత ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది. అయితే వైష్ణవి గొంతుకు మాత్రం చిరంజీవి ఫిదా అయ్యాడు. అంతేకాకుండా గాడ్ ఫాదర్ లో ఓ పాట కూడా పాడుతుందని చెప్పేశాడు. చిరంజీవి పాట వరకు మాత్రమే చెప్పగా తమన్ మరో అడుగు ముందుకేసి పెద్ద లీక్ ఇచ్చాడు. బ్రదర్ అండ్ సిస్టర్ సాంగ్ అని లీక్ ఇచ్చేశాడు. చిరంజీవి, నయనతార బ్రదర్ అండ్ సిస్టర్లుగా నటిస్తున్నారని, వారిపై వైష్ణవి పాట పాడుతుందని చెప్పేశాడు. అలా మొత్తానికి తమన్ మామ లీక్ ఇవ్వడంతో వాటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా వస్తున్నాడు. ఇందులో మంజిమా మోహన్ నటించిన పాత్రలో నయనతార నటించినట్టుగా ముందు నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు తమన్ మాత్రం అనధికారికంగా వాటిని కన్ఫర్మ్ చేసేశాడు. ఇక ఈ మూవీ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు తెరపై అన్నా చెల్లెళ్ల అనుబంధం అంటే ముందు గుర్తొచ్చే సినిమా రక్త సంబంధం. హీరో హీరోయిన్ గా హిట్ పెయిర్ అనిపించుకున్న ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా కూడా ఆ సినిమాలో మెప్పించారు. కథానాయికగా సావిత్రి మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రిస్క్ అనుకోకుండా సిస్టర్ క్యారెక్టర్ కి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ తరంలో హీరోయిన్లుగా మంచి ఫామ్ లో ఉన్న నయనతార, పూజా హెగ్డే, కీర్తి సురేష్ కూడా చెల్లెలి పాత్ర చేయడానికి వెనక్కి తగ్గడం లేదు. చూద్దాం ఈ చెల్లెలుగా మెరవనున్న స్టార్ హీరోయిన్స్ ఎంతవరకు మెప్పిస్తారో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన షూటింగ్లతో బిజీగా ఉన్న చిత్రాల్లో ప్రాజెక్ట్ K ఒకటి. ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించాడు. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షనల్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సీనియర్ నిర్మాత అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ ఆగిందని, అందుకు కారణం అందులో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ దీపికా పదుకునే అంటూ నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ న్యూస్ రావడానికి కారణం షూటింగ్ సమయంలో దీపికా పదుకునేకు కాస్త ఇబ్బందిగా అనిపించడంతో ఆమె వెంటనే కామినేని హాస్పిటల్కు వెళ్లి చెకప్ చేయించుకుంది. దీంతో ప్రాజెక్ట్ K మూవీ షూటింగ్ ఆగిందనే రూమర్స్ బయటకొచ్చాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత అశ్వనీ దత్ స్పందించారు. ప్రాజెక్ట్ K షూటింగ్ ఆగిందంటూ వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని, అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది అన్నారు. జూన్ 20 వరకు ప్రస్తుతం జరుగుతున్న స్కెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందట. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునేపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తరువాత కంటిన్యూగా జరిగే చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. ఈ షూటింగ్ 10 రోజుల పాటు జరగనుందని సమాచారం. అమితాబ్, ప్రభాస్ తండ్రి కొడుకుల పాత్రలో కనిపిస్తారని, అమితాబ్ అశ్వత్థామ అనే ధనిక వ్యాపారవేత్తగా, దీపిక ఆయన ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారని ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ప్రాజెక్ట్ K అనేది టైమ్ మిషన్ ద్వారా భవిష్యత్తు, గతానికి వెళ్లే తండ్రి కొడుకుల కథ అని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రాజెక్ట్ K అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ కు టైటిల్ ను ఖరారు చేయనున్నారు. అశ్వనీ దత్ ఈ మెగా బడ్జెట్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ప్రాజెక్ట్ K షూటింగ్ లో దీపిక, ప్రభాస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. వారిద్దరూ చాలా కూల్ గా షూటింగ్ చేస్తున్నారు. దీపికకు ప్రభాస్ అండగా ఉంటూ ఆమెను మానసికంగా ఉత్సాహపరుస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం యూనిట్ అంతా కష్టపడి పనిచేస్తున్నారు.
మీడియాలో ప్రచారమవుతున్న రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదని సినీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఆమె ఓ సీనియర్ స్టార్ కుమార్తె. తల్లి అడుగుజాడల్లోని సినీ రంగ ప్రవేశం చేసింది. పలు చిత్రాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన గుర్తింపును సంపాదించుకుందామె. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు ఆమె ఇబ్బందులు పడుతోంది. జీవితాన్ని వెళ్లదీయడానికి సబ్బులు అమ్ముకుంటోంది. ఎవరికైనా ఇబ్బందులు వస్తే కాస్త డ్రమటైజ్ చేసి సినిమా కష్టాలని చెప్పుకోవడం కామన్. సినిమా స్టోరీలోనే కాదు, సినిమాల్లో నటించే వాళ్లకు ఇదే కష్టాలు. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా స్టార్డం తెచ్చుకుంటారో, ఎవరు లైమ్ లైట్ నుంచి పక్కకు తప్పుకుంటారో ఊహించలేం. అవకాశాలు ఉన్ననాళ్లు మంచి స్టేటస్ ని అనుభవించిన వాళ్లే తరువాత ఫేడ్ అవుట్ అయిపోతారు. సినీ పరిశ్రమలో ఇలా చాలా మందే ఉన్నారు. మరి ఇంతకీ అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న నటి ఎవరో కాదు, ఐశ్వర్య భాస్కరన్. ఈమె ఎవరో కాదు, ప్రముఖ సినీ నటి లక్ష్మీ కుమార్తె. తల్లిని ఫాలో అవుతూ అడవిలో అభిమన్యుడు అనే చిత్రంతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది ఐశ్వర్య. దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా కీలక పాత్రధారిగా నటించి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఐశ్వర్య ఇప్పుడు పూట గడవని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. అవకాశాలేమీ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారట. ఆర్థిక కష్టాలు తట్టుకోలేక ఇంటింటికి వెళ్లి సబ్బులు అమ్ముకుంటున్నారట. హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఇప్పుడు అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో ఆమె సబ్బులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది. దీని గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు పని లేదు, నా దగ్గర డబ్బులు లేవు, అలాగని అప్పులు కూడా లేవు, ఉన్న కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది, నేనొక్కదాన్నే ఉంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పని చేయడానికి ఆలోచించడం లేదు. రేపు మీ ఆఫీస్లో ఉద్యోగం ఇస్తే చేస్తాను, అంతెందుకు టాయిలెట్స్ క్లీన్ చేయమన్నా కూడా చేస్తాను. కెరియర్ బాగున్న సమయంలో పెళ్లైంది. దాంతో కొన్నాళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు రావడం లేదు. అందరికీ నయనతారల సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాదు. ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉన్నాను, సబ్బులు అమ్ముకుంటున్నాను, ఎవరిపైనా ఆధారపడటం లేదు, గర్వంగా ఉన్నాను. ఓ మెగా సీరియల్లో నటించే అవకాశం వస్తే ఆర్థికంగా కాస్త నిలదొక్కుంటాను అని చెప్తోంది ఐశ్వర్య భాస్కరన్. రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్ కీలక పాత్రధారులుగా ఆర్కా మీడియా, ఆహా సంస్థలో నిర్మిస్తున్న వెబ్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్. ఈ వెబ్ సిరీస్ జూలై 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ టీజర్ ను రిలీజ్ చేయగా, తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ట్రైలర్ ను లాంచ్ చేశారు. దెయ్యాలు అసలు ఉన్నాయా లేవా? అవి ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వస్తే ఎలా? ఇలా ఊహించని మలుపులతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్ లో డిజైన్ చేసిన అన్యాస్ ట్యుటోరియల్ తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. హారర్ కు ఆమడ దూరమని, మామూలు సినిమాల్లో కొంచెం సస్పెన్స్ వస్తేనే భయపడతారని రాజమౌళి అన్నారు. ఈ వెబ్ సిరీస్ ఐడియా చాలా బాగుంది.
ఏంటో తెలుసుకోవాలని ఉందని అన్నారు. అన్యాస్ ట్యుటోరియల్ ను జూలై 1న అందరూ చూసి ప్రోత్సహించాలని కోరారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. కానీ అదే డిజిటల్ రంగం అందరినీ భయపెడితే అదే అన్యాస్ ట్యుటోరియల్. నివేదిత సతీష్ ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. కానీ రజీనా కసాండ్రాకి తన చెల్లి ప్రొఫెషన్ నచ్చదు. కానీ అనుకోకుండా ఓ రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు? అది తెలుసుకోవాలంటే అన్యాస్ ట్యుటోరియల్ చూడాల్సిందే. ఆర్కా మీడియా షోపు యార్లగడ్డ మాట్లాడుతూ హారర్ చూపించాలంటే చాలా కష్టమన్నారు. కానీ ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా పనిచేసి మనందరి ముందుకు ఈ వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్నారని అన్నారు. ఈ కథ వినగానే అభిమానులు ఇష్టపడతారని ఈ వెబ్ సిరీస్ తో మీ ముందుకు వస్తున్నామన్నారు. నేను గుంటూరు అమ్మాయిని, ఎప్పుడు తెలుగు లోగిళ్లలో అడుగు పెడతానా అని చాలా ఆలోచించాను. నా కల ఇవాళ నిజమైంది. ఆర్కా మీడియా ఆహా వారి చేతుల మీదుగా నేను తెలుగు వెబ్ సిరీస్ లో లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ వెబ్ సిరీస్ కు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇన్నేళ్ల తరువాత నా మాతృభాషలో అవకాశం వచ్చింది. అందరికీ అన్యాస్ ట్యుటోరియల్ నచ్చుతుందని, ఆదరిస్తారని భావిస్తున్నాను అని అన్య పాత్ర పోషించిన నివేదిత సతీష్ తెలిపారు. సౌత్ లో పూజ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ లో ఒకరు. పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోనూ పూజ హాట్ టాపిక్ గా మారుతోంది. పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రకాలకు నిద్రం దూరం చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజ తరచుగా గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. పూజ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. మినీ డ్రెస్ లో పూజా హెగ్డే తన ఫేమస్ థైస్ చూపిస్తూ మత్తుగా ఫోజులిస్తోంది. అలాగే వైట్ షర్ట్ ధరించిన పూజ ఆ షర్ట్ ను ఓపెన్ చేసినట్లుగా మతిపోగొట్టే క్లీవేజ్ అందాలను ఆరబోస్తోంది. డెనిమ్ జీన్స్ తరహా పొట్టి డ్రెస్సులో హొయలుపోయింది. మోకాళ్ల పైకున్న గౌన్ లో అందాల విందుకి తెరలేపింది. ఉప్పొంగే యథా అందాలు కనువిందు చేసే హాట్ థైస్ తో పూజ కుర్రకాళ్లకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని అంటున్నారు నెటిజన్లు. సండే స్పెషల్ అదిరిపోయిందంటూ సంబరపడుతున్నారు. కుర్రాళ్లు పండుగ చేసుకునేలా ఉన్న పూజా హెగ్డే ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో నటించింది. ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఈజీ గోయింగ్ గర్ల్ లా వ్యవహరిస్తూ వరుస అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది. స్కిన్ షో విషయంలో తగ్గేదెలే అని చాటడంతో ఆమెకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ హీరోలందరితోనూ ఓ రౌండ్ యాక్ట్ చేసింది పూజా హెగ్డే. మిగిలిన వాళ్లతో ఇప్పుడు యాక్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు రిపీట్ కూడా చేస్తోంది. మొత్తంగా తన టార్గెట్ మాత్రం స్టార్ హీరోలు, సూపర్ స్టార్లే కావడం విశేషం. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తోంది. దీంతో పాటు పవన్ తో భగతీయుడు భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే బన్నీతో ఓ సినిమా, నాగచైతన్యతో మరో సినిమా చేయబోతుందని టాక్. ఇంకోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాకి కమిట్ అయింది. ఇలా టాప్ స్టార్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
సాధారణంగా తెలుగు హీరోకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం మామూలే. అదే తెలుగు హీరోకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటే గొప్ప విషయమనే చెప్పాలి. కానీ అదే తెలుగు హీరోకి స్వదేశంలో కాకుండా విదేశాల్లో కూడా క్రేజ్ ఏర్పడితే అది ఖచ్చితంగా దేశం గర్వించే విషయమే అవుతుంది. ఎందుకంటే ఒక తెలుగు హీరో గురించి పాన్ ఇండియా దాటి దేశం కాని దేశాలు మాట్లాడుతున్నాయంటే మామూలు విషయం కాదు కదా. మరి ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ స్టోరీ. బాహుబలి మూవీతో దేశంలో రికార్డులు సృష్టించిన జక్కన్న ఇప్పుడు RRR మూవీతో దేశ సరిహద్దులు దాటారు. అంతర్జాతీయంగానూ తన గురించి, తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇటీవల విడుదలైన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఆ తరువాత ఈ సినిమా OTTలోకి రావడంతో ఈ సినిమా రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ పై రిలీజ్ చేయడం RRR ను ప్రపంచంలోని ఎంతో మంది సినీ ప్రముఖుల దృష్టిలో పడేలా చేసింది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్లు, రైటర్లు ప్రశంసలు కురిపించారు. నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ టాప్ లో నిలిచింది. ఆ తరువాత రోటెన్ టొమాటోస్ లో హాలీవుడ్ మూవీ బ్యాట్మ్యాన్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ సాధించింది మన RRR. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలు సాధించింది. ఇక తాజాగా ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అది ఇండియన్ మీడియా కాదు, ఇజ్రాయెల్ మీడియా. ప్రముఖ ఇజ్రాయెల్ పత్రిక కూడా RRR గురించి ప్రత్యేకంగా ఓ ఆర్టికల్ ను ప్రచురితం చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమరం భీం పాత్రపై ఇజ్రాయెల్ దేశంలోని ఓ ప్రముఖ పత్రికలో ఏకంగా ఓ స్పెషల్ ఎడిషన్ ప్రచురించారు. ఈ ఎడిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అక్కడ పేపర్లో ఓ పేజీ అంతా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్తూ ఎన్టీఆర్ క్యారెక్టర్ పిక్స్ స్పెషల్ గా వేశారు. దేశం కాని దేశం, మనది కాని భాషలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక కథనం రావడం అంటే అక్కడి వారు ఎన్టీఆర్ నటనను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. RRR సినిమాతో పాటు ఇందులో భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ఆ పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ హాలీవుడ్ మర్చిపోయింది ఇదే, RRR మూవీ హాలీవుడ్ సినిమాను మించిపోయిందంటూ హెడ్డింగ్ పెట్టి కథనాన్ని రాయడం, సినిమాను ప్రశంసించడం ఇక్కడ గర్వపడాల్సిన విషయం. ఈ వార్తకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్పింగ్స్ ను చూసిన నెటిజన్లు దట్ ఈస్ జక్కన్న, ఎన్టీఆర్ సూపర్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిదేనని కొనియాడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ప్రస్తుతం ఈయన కభీ ఈద్ కభీ దివాళీ సినిమాతో పాటు టైగర్ 3 సినిమాలు చేస్తున్నాడు. సల్మాన్ నటిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆమెకు అన్న పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. పూజ మరియు వెంకటేష్ నటిస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉండగా సల్మాన్ ఈ సినిమాలతో పాటు నో ఎంట్రీ సినిమా సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. అంతేకాదు ఈ సినిమాలో ఏకంగా సల్మాన్ ఖాన్ త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా 10 మంది నాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. 2005లో నో ఎంట్రీ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
నో ఎంట్రీ మే ఎంట్రీ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో భాయ్ మాత్రమే కాకుండా అనిల్ కపూర్, ఫర్దీన్ కూడా ట్రిపుల్ రోల్స్ ప్లే చేయనుండటంతో హీరోయిన్ల కొరత ఎదురవుతోందట. ఈ మూవీ గురించి చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నో ఎంట్రీ సీక్వెల్ ని నిజానికి 2012లో ఖరారు చేశారు, కానీ అప్పుడు చిత్రీకరణకు వెళ్లలేదు. ఇప్పటికీ మేకర్స్ ఈ చిత్రంలోని తారాగణం షూట్ గురించి మరికొంత సమాచారాన్ని అందించారు. 3 స్టార్లు త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు కాబట్టి 10 మంది హీరోయిన్స్ ను వెతకాల్సి ఉంటుందని కూడా సోర్స్ చెప్తోంది. అలాగే ఈ సినిమా కోసం 10 మంది హీరోయిన్లను తీసుకోబోతున్నారు. ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్న ఇప్పటికీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. అప్పుడు ఈ సినిమాలో బిపాసా, లారా దత్తా, ఇషా డియోల్, సలీనా జైట్లీ వంటి వారు నటించారు. అప్పటి టీంను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే అది అంత సులువు కాదు. అందుకే మేకర్స్ 10 మంది హీరోయిన్ల కోసం వేట సాగిస్తున్నారు. మరి ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి రియల్ న్యూస్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాం. టిల్ దెన్ బాయ్.